ఉన్నారా అన్న ఏటి పోతారేనారా ఈ ఎంత పోటీ అదే అంటే మాందాదుడు మొత్తం బెదిరిపోతుంది ఆడే వాసన వస్తుందిరా ఏంటి ఆడే వాసన ఆడాడి వాసన ఆడల వాసన వేరు ఉంటది మొగల వాసన ఉండదా మొత్తం మాందాదుడు ఇట్లా అయిపోతుంది కళ్ళు లేక పొద్దుకి అన్న అన్న పోయిన దగ్గర ఓ తక్కువ సేపు అయిందా నేను పోయిన తో మర్చిపోయినా ఈ తోవకెళ్ళి ఆ తోవకెళ్ళి ఈ తోవ తిరగంగా వజ్రాల వాయిదా దొరికింది వజ్రాల వాయిదా తీసుకొని వచ్చిన నా దగ్గర ఏముంది ఏమో ఉన్నది కానీ నాలుగు కొడతాను అవునే నీడలు కొడుతున్నా అంటే పొద్దు ఎక్కడికి వెళ్ళి పడుతుంది పొద్దు ఎక్కడికి వెళ్ళి పడుతుంది తెలియదు పొడిచింది లెక్క పొడిచింది లెక్క లెక్క ఎడుగుతుంది ఇక పొద్దు ఇటు కొడుతుంది ఇటు కూర్తుందా ఇటు ఊకేటప్పుడు నా నీడనే ఇటు వెనక పడుతుంది నా నీడనే నీకు డబ్బులు కనబడుతుంది తమ్ముని మీద గింత నమ్మకం లేనప్పుడు ఎందుకోమనే నన్ను లంచకొడగా నువ్వే వాడే వానవ వాడి చేతులు పొరి గట్టిగా నాకు లంగ పరకమంటది పొరి పైల బాంబులు పెట్టాను నాలుగు కాలు వేసే రెండు కాలు ఎగేరా లెఫ్ట్ లెఫ్ట్ అయ్యే చెప్పిండ్రా లంచం గురించి రాగేవాడు మంచోడు కాదు అన్న అన్న అయ్యే చెప్పిండ్రా అయ్యేవన్నాడు ఆడిదాని పక్క అసలు దొక్కద్దు సాకలింటి సలవలద్దు మంగళగిరికి ఇక నేనేం చేయాలని రాతల మనవాడ అవరా అయ్యేం చెప్పిండు అయ్యేమన్నాడు అంటే పండు దొరికే పండు దొరికే సరిసాగం అన్నాడు ఇప్పుడు ఇది కూడా అంతే ఏంటి కొడక మనకి ఇస్తావా నన్ను చేసాయమాట నువ్వు పండు దొరికితే చేర్సగం తినమన్నాడు గొర్రె పిల్లలు చేర్సగం అన్నాడు అంటే దీన్ని కూడా చేర్సగం పుట్టెడు పొద్దుకి మామూలు కారా నేను అంటే పొద్దుగాల వాళ్ళ దగ్గర మామూలు దగ్గర పని చేస్తా అంటున్నా ఇది ఈతకిద్దరినైనా ఆపుతుంది ఆయన మంచోడు కాదు ముందే మూడో మూడో కూడా కడుగు మీ అన్నకు అయ్యా మీ అన్నకు రెండు కింద ఒకటి మీద ఒకటి గవే ఉన్నాయి మావాడు వంటికాడు భయ్యాను ఇంకో రెండు ఎటుపోయినాయి ఇంకో రెండు పుట్టిన పర్వాత అన్న అయితే దీన్ని ఎక్కడికి వెళ్ళి వచ్చినాం అంటున్నావు ఎక్కడికి వెళ్ళి వచ్చినాం అంటే ఇది నేను అగ్గి కొరకంట పోయినా ఫస్ట్ అగ్గి కొరకు పోయినా అగ్గికి పోయిన తాడా ఇది అగ్గి అంటే ఏమన్నది అగ్గి అంటే అగ్గియలేదు అగ్గిచ్చింది అగ్గిచ్చింది అగ్గిచ్చినప్పుడు ఏమన్నది నువ్వు నాకు జున్నితేనే నీకు అగ్గిస్తాను దీన్ని వచ్చే మనవాడ ఏం చేయాలి అని సరే అన్న సరే అన్నాక ఇక మధ్యలో ఆడది ఏం చేసింది ఇక మధ్యలో ఇక ఆడల్లో ఇక మధ్య బాగుంటది వాళ్ళ ఎందుకంటవా ఇదేమన్నా కూదబెడితేనే అగ్గిస్తాను ఏం చేయాలి భగవంతాన్ని వలవాయిదం కుదబెట్టి వలవాయిదం కుదబెట్టినాక జున్ను తీసుకొని అత్తని నీకు వలవాయిదం ఇస్తాను అన్నది అందుకే 6 డొప్పలు జున్ను కలుసుకున్నామా ఒక డొప్ప జున్ను దీనికి కొంచెం అయినా ఇక నిన్ను అట్లా అట్లా టెంప్ట్ చేసిన నేను అన్న అయితే దీన్ని జున్ను తిన్నాక ఇది నా ప్రేమ అల్ల పడ్డది నాతోనే అత్తనన్నదే అవతోడు అదే నాకు అంటే 1,000,000 మంది ఉన్నారు నేను నిన్నే లగ్గం చేసుకుంటాను ఇదన్న వాకి ఇక అలిగచ్చిన ఆడిదాన్ని ఆకటికి వచ్చినా చిల్లచ్చిన ఆడిదాన్ని చేపట్టుకు వచ్చినా ఇక దీన్ని ఏం చేద్దామంటే ఉండంతి నీ మా అంటున్నావు ఉండ కొడుక ఉన్నతి అట అయ్యో వాడు ఏం చేయని నువ్వు మీద మీద పునుకుడే వాడు ఏం చేయని నువ్వు మీద మీద పునుకుడే అని దగ్గరే పాలు పెట్టుకుందాం ఇక ఏంటి పాలు పెట్టుకుందాం ఎట్లా పెడతావా
పెద్దోడు పెద్దోడు ఎటు ఉండాలి పెద్దోడు మీదకి ఉండాలి నువ్వు అట్లా పాలు పెడితే బస్తా అనరా కాదే నన్ను చంపుర్రా మరి పెద్దోడు ఎటు ఉండాలి మీదకి ఉండాలి ఏమన్నారా ఆ, అగ్గి కొట్టావు అగ్గిపోయేటప్పుడు ఏమన్నా నేను పెద్ద అన్నవా నువ్వే పెద్ద నువ్వు అంటిగారా నేను కుప్పోనన్న పెద్దోడు అనలే అదేందో అంటే ఇప్పుడు నేను మీదకి అన్నా నీకు ఒంటి కాదు ఒంటి చెయ్యి ఒక్కదాంతో నువ్వేం చేస్తావురా ఒక్కటే ఉన్నది ఇంకోటి పట్టుకొస్తాయి ఇగో అన్న నన్ను చూసి ఈ జున్నుకు మరిగి ఈ జున్న గీత మధ్యకున్న ఈయనతో ఉంటే రోజు జున్ను తినచ్చా అని అలిగొచ్చిన ఆకాటికి గడ్డలు కాదు సని పుష్పాలు ఏం పుష్పాలు సని పుష్పాలు రా నీ అవ్వ మన సవలేటి మందల తల్లిబొల్లి కొరకు లేవా తల్లిబొల్లి కొరకు తాలూకు తగరు కదా గట్ల గవి సని పుష్పాలు నువ్వు గవేదురా నువ్వు గవేదుడు నువ్వు ఇంకేడు పొద్దుగాల దీని కడుపులో కూర్చో పిల్లలు చెప్తారు దీనికి పెడదాం తురుకు నీ అవ్వ వరకు పెడదాం చూపెట్టే పెడతా అదే నీకు నీకు మానలేదా ఉండపక్క అన్నా అటేరా అందరు రాకు మన గడికి రావద్దు రాదురా చెరసగా మంద వరియా మీరు వరియా మా వల్ల మా కొట్టి మరి ఏ మొగడైనా అడిగాను కొంగు కింద బతకాలి అంటిగారా అప్పుడే మంచోడు కాదు మందగడి రాని లగ్గం చేసుకోవడానికి ఇంత బాధ లగ్గం లేదు పెళ్లి లేదు వాడు భార్య మాత్రం కూర్చుని మందన ఆదిరా మంద పోయింది నా మంద నాది నువ్వచ్చి వాడు నన్ను ఇలా వచ్చి కౌడి కదా మన రాతలు మనవాడు ఎటు అని నాడు బయ్యన్న చూడు ఊరి బాబా గారి ముండ కొడుక మండ గాడి కట్టే తల్లి కాళ్ళు పిల్లలు దొక్కుతున్నాయి పిల్లల కాళ్ళు తల్లి దొక్కుతున్నది ఈ మంద ఆగమవుతున్నది గొర్రె కళ్ళు పోతున్నాయి మన నాయన చెప్పిన మాట మర్చిపోయి నువ్వు ఆడిదాన్ని పట్టుకొని వచ్చినవురా మంద గాడికి రావద్దని పలుగురాళ్ళ వంటి బయ్యన్న కొట్టవచ్చే అమ్మా మంగ దుడ్డు కోల మర్రేసి కొట్టవట్టేరా భయన్న చూసినావా పలుగురాళ్ళతోటి మంగ దుడ్డు కోలబట్టి మర్రేసి కొడుతుంటే తలగడ్డల పొల్ల కాదు ఓ దేవుడా తలగడ్డల పొల్ల కాదు ఓ దేవుడా చిన్నవాడు దేవుడు రా మల్లయ్యరా ఎత్త ఉన్నాడు రాగా దేవుడు తండ్రి నల్ల యాది చేసే గా దేవుడు నాయనార సంగమయ్యా సంగమయ్యా నాయన సంగమయ్యా సవలేటి మంద కాడ నానా అగ్గి పోయినందుకు నాయన అగ్గి కొరగంట పోయి ఆడిదాని చాడు తెచ్చినందుకు సిరచిన ఆడిదాన్ని చేపట్టుకు వచ్చినందుకు అలిగచ్చిన ఆడిదాన్ని ఆ కట్టుకు వచ్చినందుకు ఎల్ల మంద కాడికి వస్తే
భయ్యన్న చూసినవా పలుగురాళ్ళు పట్టి కొడుతున్నాడు మంగదుడ్డు కోల పట్టి మర్రేసి కొట్ట పట్టి నాయన రావురోరి నాయనారా నాయనారా నాయనార సంగమయ్యా సంగమయ్యా ఎక్కడ ఉన్న ఊరా ఓ నాయనా ఓ నానా లోకాల శంకర చూస్తున్నవని 3 కళ్ళు మూసుకొని ఉన్నవా భగవంతుడా అనిగా నాడు లోకాల శంకరుని అది చేసేవరకల్లా రాజు మల్లయ్య అయ్యో ఎండి కొండ మీద కాదు ఓ దేవుడా దేవుడు దేవుడు సంగమయ్యా సంగమయ్యా దేవదా సంగమయ్యా ఏం చేస్తున్నాడు కొడుక ఎక్కి కొడుకు మరి అల్లాన్ని ఇంటి పెట్టుకుని శివరా కొడుక మల్లయ్యా మరి అల్లాగా మంది కొడుకు మరి మంది మీద మధ్యాహ్నం బలిపిలు అయిపోతుంది కానాడు లోకాల శంకరుడు బామా పార్వతి ఉన్నాయే బామా పార్వదేవి అయితే మన కొడుకు రాజు వల్ల రత్నగిరికి మరి ఏనాడు అగ్గి కొడుకు ఆడది ఎంత వాడు వచ్చిందట మరి మన కొడుకు పోయిన రాజు మరి మాత్రం కొడుతున్నాడు కాబట్టి మరి మంత మీద వాడికి ఈశ్వరుడు బలిపిలైపోతుంది మరి ఏనాడు రాజు మళ్ళీ రత్నగిరికి లగ్గం చేయాలి మరి నువ్వు నాకు చూసిందాన్ని నా లగ్గాలు చేసిందాన్ని కాబట్టి మరి మన కొడుకు మళ్ళీ లగ్గ సమానంత సరిపెట్టినావా ఏమేమి పెట్టాడు అన్ని తప్పు మాణిక్యాలు చిన్న తప్పు మాణిక్యాలు పెద్ద తప్పు మాణిక్యాలు కోలు ముంతలు దారపుండలు వాసింగాలు పుస్తమట్టెలు అన్ని పెట్టినా అన్ని పెట్టినా కోలు ముంతలు వాసింగాలు కంకణాలు అన్ని పెట్టినా అన్ని పెట్టినా గప్పుడు లోకాల శంకరుడు అమ్మవారి పార్వదేవి సరిపడి మీద మన కొడుకు రారాజు మళ్ళీ లగ్గం చేసి వద్దామని దేవాల దేవతలు ఆంగ్లేయ దారులు ఆచార మంత్రులు 30,000 దేవతలైనా మన కొడుకు మళ్ళీ మన లగ్గం చేద్దామని మరి భద్రతమైనా మనవరికి ఏమో రాణించలేరు అన్నయ్య నన్ను మీరు
కాడికి రానిస్తలేదు మన లోపల నీదేమి లేదురా మన కాడికి రాదురా అని మారవాడ చెప్పలు కొడుతున్నాడే ఆయన ఆడొచ్చినాడు ఆ కట్టుకు వచ్చిన చేడొచ్చినాడు కదా చేపట్టుకు వచ్చినందుకు ఇలా భయ్యన్న నన్ను ఊరి మెరుగు కొడుతున్న తరిమి కొట్టబట్టే అందుకే తలగడ్డల పూట ఏడ్చుకుంటూ ఉన్నా నాన్న ఏమి చెయ్యాలి అని తండ్రి తల్లని ఏమంటాడు